హలో, దేవికాస్ వ్యూ ఛానల్కి స్వాగతం. చాలా రోజులైంది కదా కనిపించి, చాలా రోజులైంది కదా మీకు వినిపించి. అవునండి, ఇది అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ అండి, హైదరాబాద్లో జరిగింది. వీళ్ళందరూ కూడా నాతో పాటు చేసిన కో ఆర్టిస్టులు. అవునండి. అలాగే నెక్స్ట్ రోజు రామానాయుడు స్టూడియోలో మేము సినిమా కూడా చూసేసాం, ప్రివ్యూ. అంత మంచి అవకాశం కల్పించారు మా డైరెక్టర్ గారు. ఇక్కడ చూస్తున్న ఆయన ఆర్టిస్ట్ అండ్ యూట్యూబర్ అనుకుంటా, అప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసింది. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి యూట్యూబర్గా వీడియో తీయడం అనేది చాలా కష్టం, అందులోకి ఆడవాళ్ళకి మరీ కష్టం. ఇంతమంది మధ్య అనే వెళ్ళి ఏం తీస్తాం చెప్పండి, ఏదో ఒక పక్కగా నుంచుని తీసాను వీడియో. అయితే ఇక్కడికి ఆర్టిస్టులు వీళ్ళందరితో పాటు మాతో పాటు మీడియా కూడా వచ్చింది. వీళ్ళందరూ కూడా మీడియా వాళ్ళే. ఈ మీడియా వాళ్ళ మధ్య నేను మాట్లాడడం ఫస్ట్ టైం అండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది మీడియా వాళ్ళ మధ్య మాట్లాడడం. అలాగే అసలు ఈ మూవీ గురించి చెప్పాలంటే, అక్కడి వారు ఇక్కడ ఉన్నారు. ఈ మూవీ సాయి విజ్కి క్రియేషన్స్లో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో నిర్మించారండి. అక్కడి వారు ఇక్కడ ఉన్నారు. ఇది హర్రర్ మూవీ అండి ఇది. అయితే ఇది పోస్టర్ ఈవెంట్లో మేము అందరం కూడా కలిసాము. చీఫ్ గెస్ట్గా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రామకృష్ణ గౌడ్ గారు, గురురాజు గారు, డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు బ్లాక్ షర్ట్ వేసుకుని ఆయన చేతుల మీదుగా ఆర్టిస్టులకే కాకుండా టెక్నీషియన్స్ కూడా అందరికీ అక్కడ వారు ఇక్కడ ఉన్నారు ఆ పోస్టర్తో ప్రింట్ చేసిన మెమోంటోని, అలాగే షాల్ తోటి మమ్మల్ని సన్మానించడం జరిగింది. ఎంత హ్యాపీ అనిపించిందంటే, జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి మంచి అనుభవాన్ని ఫేస్ చేయలేదు. అంత మంచి అనుభూతిని మిగిల్చారు మా త్రివిక్రమ్ సార్. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, నేనేనండి ఇది. అలాగే అక్కడ మాట్లాడిన వీడియో ఒకటి చిన్న బిట్ ఉంది, అది నేను వేరేగా పోస్ట్ చేస్తాను, ఇందులో కుదరలేదు. నేను మాట్లాడదామని నేను మాటల్ని కట్ చేశాను. ఇది చాలా గ్రాండ్గా జరిగిందండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము రామానాయుడు స్టూడియోలోకి వెళ్ళి సినిమా అయితే చూసేసాము. అయితే ఇది జరగడానికి ముందే మూవీ అయిపోగానే సార్ ఏం చేశారంటే, అందరికీ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ మైండ్లో ముందుగానే ప్రిపేర్ చేశారు. ఏమని, మీరు రావాలి, నేను ఎప్పుడు పిలిచినా త్వరగా రావాలి, వెంటనే వచ్చేసేయాలి అందరూ, మంచి ఇలా హైదరాబాద్లో ఇలా ప్రివ్యూ చేసుకుందాము, ఈవెంట్ చేసుకుందాము అని ముందుగానే చెప్పారు. అందరినీ కుటుంబ సభ్యుల్లో ఒక గ్రూప్లో చేర్చి ఎప్పటికప్పుడు మాతో అందరితోని మాట్లాడుతూ అయినా అస్సలు వదలలేదండి. సినిమా అయిపోయిన తర్వాత మనం ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత అయిపోయింది వచ్చేస్తాము, కానీ నేను అలా కాదు. ఆయనతో పాటు మమ్మల్ని కూడా మంచి పేరు తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. అలాగే అసలు క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే, ఇందులో నేను శ్రీదేవి అల్లకాన్ని మంచి క్యారెక్టర్ చేశాను. నాకైతే అనిపించింది, చాలా బాగా చూపించారు. నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అది మన చేతిలో ఉందండి, అంతా డైరెక్టర్ గారి ఇష్టం. కానీ అయినా కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నన్ను పరిచయం చేసిన రమణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఈ మాట్లాడిన మాటలు కట్ చేయడం వల్ల నెక్స్ట్ ఒక షార్ట్లో పెడతాను, చూడండి అందరూ. చాలా హ్యాపీ అనిపించింది, ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం ఇంత మంచి హ్యాపీనెస్ని ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నా మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మూవీ ట్రైలరు టీజర్ కూడా రిలీజ్ అవుతుంది త్వరలో, అది కూడా పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్.